నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన దిగారు. శాసనసభలో మహిళా ఎమ్మెల్యేపై సీఎం అనుచితంగా ప్రవర్తించడం నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. సీఎం తక్షణమే మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మహిళల పట్ల అమానుష వ్యాఖ్యలు చేసేందుకు గాను ఈరోజు హాలియా సెంటర్లో నాగర్జన నియోజకవర్గంలోని హాలియా సెంటర్లో సీఎం దిష్టిబొమ్మని బట్టి విక్రమార్క దిష్టిబొమ్మని మన ఆడపడుచులు తగలబెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి సీఎం క్షమాపణ చెప్పేదాకా, తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మ దగ్ధము పూర్తిగా క్షమాపణ చెప్పేంత వరకు చేస్తూనే ఉంటామని చెప్పి మన ఆడపడుచులంతా చెప్తా ఉన్నారు. గత ఎలక్షన్లో ఆడపడుచులకు మాయమాటలు చెప్పి వారితో ఓట్లు ఇప్పించుకొని గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఆడపడుచుల పట్ల అమానుషంగా వారు కించపరిచే విధంగా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పినట్టయితే ప్రతిరోజు నిరసన కార్యక్రమం చెప్పేదాకా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.